హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇండియన్ రైల్వేస్లో మనకు ఎగ్జామ్స్ లేకుండా రైల్వే పర్మనెంట్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి మరొక కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. జస్ట్ 5 minutes బ్యాక్ రావడం జరిగింది. ఇంతవరకు ఎవరు కూడా తెలియదు. మళ్ళీ చెప్తున్నాం బ్రదర్, ఇవైతే అప్రెంటిస్ ఉద్యోగాలు అయితే కాదు, పర్మనెంట్ రైల్వే ఉద్యోగాలు. ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయరనమాట దీనికి. అండ్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు పర్ మంత్ 50,000 పైగా మీకు సాలరీ అయితే వస్తుంది. లెవెల్ 1 అండ్ లెవెల్ 2 అండ్ లెవెల్ 3 ఉద్యోగాలు భర్తీ చేస్తూ ఉన్నారు. ఆంధ్ర అండ్ తెలంగాణలో బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది ఈ నోటిఫికేషన్కి అనేది. అది ఎందుకు, ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, ఇంపార్టెంట్ డేట్స్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్ కూడా మనకు ఈ రోజే July 25th మనకు లింక్ అనేది యాక్టివేట్ అయింది. ఈ రోజు రావడం అయితే జరిగింది అనమాట. కాబట్టి ఎవరికైతే ఇలాంటి జెన్యున్ జాబ్ అప్డేట్స్ అండ్ ఫాస్ట్ అండ్ జాబ్ అప్డేట్స్ తెలియాలంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేషన్ పెట్టుకోండి. అండ్ వీడియోస్ని చాలా మంది చూస్తున్నారు, బట్ లైక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు బ్రదర్. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్ట్ అయిపోతే ఉంటుంది. ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యున్ జాబ్ అప్డేట్స్ కూడా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో స్మాల్ అప్డేట్, ఎవరైతే ఇంటికానే ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటారో, లైక్ SSGD కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే NTPC కానీ, RPF కానిస్టేబుల్ కానీ, RRB గ్రూప్ డి, ఇలాంటి కోర్సెస్ అనేది మన డిఫెన్స్ ట్రైనింగ్ యాప్లో మీకు అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. చూడండి, మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ మనకు మెయిన్గా టాపిక్ పెడితే నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి, మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ అండర్లో ఉన్నటువంటి నార్త్ ఈస్ట్ మనకు ఫ్రంట్ అండ్ రైల్వేస్ జోన్ నుంచి ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకుంటే July 25th 2026 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ అనమాట. అంటే మనకి ఈ రోజే లింక్ అనేది యాక్టివేట్ అయింది. అండ్ మనకు నోటిఫికేషన్ కూడా ఈ రోజే రావడం జరిగింది. అండ్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి మనకు August 24th 2026 వరకు అప్లై చేసుకోవచ్చు. బోత్ ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా. ముందుగా ఇక్కడ మీరు ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ చూసుకోండి బ్రదర్. మనకు January 1, 2027కి మన ఏజ్ లిమిట్ అయితే కౌంట్ అయితే చేస్తూ ఉన్నారు. మనకు మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం మనకు 25 years ఉన్నటువంటి ప్రతి క్యాండిడేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవాలి. యువర్ EWS SC ST వాళ్ళందరూ కూడా 25 బిలో ఉండాలి. SC ST OBC వాళ్ళకి ఎలాంటి ఏజ్ లాస్ట్ అయితే ఉండదు. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్ చూసుకుంటే లెవెల్ 1 ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే మినిమం క్వాలిఫికేషన్ మనకు 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. మెట్రికులేషన్ లేదా ఐటీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదంటే అప్రెంటిషిప్ చేసినట్టు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మనకు మినిమం క్వాలిఫికేషన్ 10th ఉంటే సరిపోతుంది. ఇక ఎలాంటి ఐటీ సర్టిఫికేట్ కానీ ఏది కూడా అవసరం లేదు. వాటితో పాటు మనకి ఇక్కడ లెవెల్ 3 అండ్ లెవెల్ 2 ఉద్యోగాలకు 12th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఆర్ ఈక్వలెంట్ ఇచ్చాడు 10+2 అనమాట. అంటే మీరు ఇంటర్ బైపీసీ కానీ, ఇంటర్ మీరు ఏ గ్రూప్న బైపీసీ కానీ, సిఎస్ కానీ, హెచ్ఎస్ కానీ, ఎంపీసీ కానీ ఏ గ్రూప్ చేసినా అప్లై చేసుకోవచ్చు. లేదా మీరు 2 years డిప్లొమా స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. డిప్లొమా చేసినటువంటి వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ ఫీజు కూడా వాళ్ళు పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ ఎవరైతే SC ST అండ్ ఎక్సర్స్మెన్ క్యాండిడేట్ వాళ్ళు అండ్ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు, మైనార్టీస్ వాళ్ళు అండ్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు 250 rupees మీరు పేమెంట్ చేయాలి. అండ్ ఈ 250 rupees కూడా మీకు రిఫండ్ అయితే పడుతుంది ఎప్పుడైతే మీరు సెలక్షన్స్కి వెళ్తారో అప్పుడు. ఇక రిమైనింగ్ క్యాండిడేట్లు ఎవరుతున్నారో యువర్ EWS OBC బాయ్స్ 500 రూపాయలు మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఎప్పుడైతే మీరు సెలక్షన్స్కి వెళ్తారో మీకు 400 రూపాయలు మీకు రిఫండ్ అయితే పడుతుంది. అంటే మనకు 100 rupees మాత్రమే పేమెంట్ అయితే డైరెక్ట్ అయితే అవుతుంది అనమాట. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే ఈ నోటిఫికేషన్ మనకు లెవెల్ 1కి వచ్చేసి మనకు టోటల్గా 35 వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు. అండ్ లెవెల్ 2 అండ్ లెవెల్ 3 పోస్టులకు వచ్చేసి 21 ఉన్నాయన్నమాట. టోటల్గా మనకు అన్ని డివిజన్స్ కలుపుకుంటే కనుక 56 ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాం బ్రదర్, ఎలాంటి అంటే టెంపరీ ఉద్యోగాలు కాదు, ఎలాంటి కాంట్రాక్ట్ కాదు, ఎలాంటి అప్రెంటిస్ కూడా కాదనమాట. ఇవి రియల్గా పర్మనెంట్ ఉద్యోగాలు ఇండియన్ రైల్వేస్లోన లెవెల్ 1 అండ్ లెవెల్ 3 పోస్టులు. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు 52,000 వరకు దగ్గర సాలరీ అయితే వస్తుంది. అన్ని అలవెన్స్ కలుపుకుంటే కనుక ఇంకా ఎక్కువ రావడానికి కూడా ఛాన్స్ అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మనకు ఈ నోటిఫికేషన్ 56 వేకెన్సీ భర్తీ చేస్తున్నాం కదా. ఈ 56 కూడా మనకు కేటగిరీ వైజ్గా అండ్ జోన్ వైజ్గా చూసుకున్నట్లయితే అయితే బ్రదర్ ఈ నోటిఫికేషన్ మనకు స్పోర్ట్స్ కోటా కింద మనకు రావడం జరిగింది. ఇక్కడ స్పోర్ట్స్ కోటా అంటే ఏం లేదు బ్రదర్, ఇక్కడ మీకు 10th క్లాస్ లేదా ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి మీకు మ్యాండేటరీగా స్పోర్ట్స్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ గేమ్స్ చాలా ఉన్నాయన్నమాట. ఏదో ఒక విభాగంలో మీకు ఏదో ఒక గేమ్స్లోనే మీకు సర్టిఫికేట్ ఉంటే మీరు డెఫినెట్గా మీరు అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్కి. ఇక్కడ ముందుగా ఆర్చరీ ఉమెన్ అండ్ మెన్ మనకు కాంపౌండ్ అండ్ ఏదైతే ఉందో ఒకటి మనకి ఈ విధంగా అయితే డివైడ్ చేశారు. అథ్లెటిక్, బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, ఇట్లా మనకు చాలా రకాలైనటువంటి గేమ్స్ అయితే ఉంటాయి. అండ్ మళ్ళీ ఒకటే గేమ్స్లో మనకు పొజిషన్స్ ఉంటాయి అనమాట. ఆల్రౌండర్ అని, బ్యాడ్మింటన్ అని, బ్యాట్స్మెన్ అని, ఫేస్ బౌలర్ అని. ఇక్కడ క్రికెట్ కూడా మనకు వేకెన్సీతో చూసుకోండి. టేబుల్ టెన్నిస్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్,
ఇక నెక్స్ట్ మనకు ఆర్చరీ, బాస్కెట్బాల్. అంటే ఇక్కడ మనకి ఏంటంటే లెవెల్ 2 అండ్ లెవెల్ 1 పోస్ట్ కూడా కదా. ఇక్కడ లెవెల్ 1 వచ్చేసి మనకు బాస్కెట్బాల్, అథ్లెటిక్, బ్యాడ్మింటన్, ఆర్చరీ, బాక్సింగ్, క్రికెట్ అండ్ ఫుట్బాల్ అండ్ గోల్ఫ్, కబడ్డీ. నెక్స్ట్ మనకు పవర్ లిఫ్టింగ్, వాలీబాల్. ఇవి మనకు లెవెల్ 1 ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తారన్నమాట. ఈ గేమ్స్లో మీకు ఏదో ఒక పొజిషన్స్లో మీకు అక్కడ గేమ్ సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి బ్రదర్, గేమ్స్ అనేది మనకు ఏ సర్టిఫికేట్ ఉండాలి, ఎప్పుడు వచ్చి ఉండాలి అంటే కనుక వాడు క్లియర్గా మెన్షన్ చేశారనమాట నోటిఫికేషన్లో. ఏప్రిల్ 1, 2024 తర్వాత ఎవరికాడైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఇచ్చినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ మీకు నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ స్టేట్ లెవెల్లో మీ ఇక్కడ ఉంటే డెఫినెట్గా మీరు అప్లై చేసుకోండి. అండ్ మంచి సర్టిఫికేట్ ఉంటేనే మీరు అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే దీనికి ఎలాంటి ఎగ్జామ్ కానీ ఎలాంటిది అయితే కండక్ట్ అయితే చేయరు. ముందుగా ఏంటంటే మనకు షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. మనం అప్లై చేసిన తర్వాత మన సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తాము. అవన్నీ కూడా వెరిఫై చేసి మనం ఎలిజిబిలిటీ ఉంటే మనల్ని షార్ట్ లిస్ట్ చేసి ట్రయల్స్కి అయితే పిలుస్తారు అనమాట, స్పోర్ట్స్ ట్రయల్స్కి. తర్వాత మనకు సర్టిఫికేట్స్కి, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి మార్కులు అయితే ఉంటాయి. దాని ద్వారా మనకు భర్తీ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఇక్కడ మీరు చూసుకుంటే గేమ్ స్కిల్స్, ఫిజికల్ ఫిట్నెస్, కోచెస్ అబ్జర్వేషన్లో మనకు 40 మార్క్స్ అయితే ఉంటాయి అనమాట ట్రయల్స్లోన. వీటిలో మీకు 25 మార్కులు అబోవ్ వస్తే మీరు క్వాలిఫై అయినట్టు. 25 కంటే బిలో వచ్చిందంటే మీకు మార్కులు అనేది మీరు డిస్క్వాలిఫై అయినట్టు అనమాట. మీకు ట్రయల్స్ అండ్ కోచెస్ అబ్జర్వేషన్ మొత్తం కూడా ట్రయల్స్ అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ ఏంటంటే మనకు స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, మీరు అచీవ్మెంట్ చేసినటువంటి స్పోర్ట్స్ సర్టిఫికేట్స్, వాటికి మీకు 50 మార్కులు అయితే ఉంటాయి అనమాట. ఈ 50 మార్కులు మీకు వచ్చేస్తారు. మీ ఇక్కడ ఏ సర్టిఫికేట్ ఉంటే దాన్ని బట్టి మీకు మార్కులు అయితే ఉంటాయి. అండ్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటుంది కదా, 10th, ఇంటర్, డిగ్రీ అట్లా మీ ఇక్కడ ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో దానికి 10 మార్కులు అయితే ఉంటాయి. టోటల్ మనకు 100 మార్క్స్కి అయితే సెలెక్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు జాబ్ రావాలంటే కానీ మినిమం క్వాలిఫై మార్కులు లెవెల్ 3, లెవెల్ 2 ఉద్యోగాలకు 65 మార్కులు రావాలి. ఇక లెవెల్ 1 ఉద్యోగాలకు 60 మార్కులు అయితే రావాల్సి ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత మీకు రౌండ్ వెరిఫికేషన్ అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ద్వారా మీకు సెలెక్ట్ అయితే చేసి మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది రైల్వేలోన. అవి కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. అండ్ లెవెల్ 1 కానీ, లెవెల్ 2 కానీ, లెవెల్ 3 కానీ, అంటే మీరు అప్లై చేసే ట్రేడ్ని బట్టి మీకు ఉన్నటువంటి స్పోర్ట్స్ గేమ్ను బట్టి అయితే మనకు జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకోటి, ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు టెంటేటివ్గా మనకు ట్రయల్స్ అండ్ వెన్యూ, మనకు ట్రయల్స్ ఎక్కడ కండక్ట్ చేస్తారు, ఏ డేట్న మొత్తం కూడా వాళ్ళకు షెడ్యూల్ అయితే ఇచ్చారు. ఎవరైనా ఒకవేళ మీరు అప్లై చేసుకుంటే కనుక ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకుని తిండి ఏ గేమ్స్ అనేది. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి మనకు సెలక్షన్స్ అయితే స్టార్ట్ అయితే అవుతారన్నమాట ట్రయల్స్ అనేది. ముందుగా బాస్కెట్బాల్కి అయితే ఉంటుంది, తర్వాత క్రికెట్కి సెప్టెంబర్ 16, ఫుట్బాల్కి సెప్టెంబర్ 17, కబడ్డీకి సెప్టెంబర్ 18, వెయిట్ లిఫ్టింగ్కి సెప్టెంబర్ 19. అండ్ ఇక్కడ మీరు వెన్యూ కూడా చూసుకోవచ్చు అనమాట, మీరు ఎక్కడ కండక్ట్ చేస్తారు ఏంటి అనేది. మీరు మార్నింగ్ 10 AM కల్లా రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ బాక్సింగ్కి సెప్టెంబర్ 21, అథ్లెటిక్స్కి సెప్టెంబర్ 22, టేబుల్ టెన్నిస్ అండ్ బ్యాడ్మింటన్కి వచ్చేసి సెప్టెంబర్ 23, వాలీబాల్కి సెప్టెంబర్ 24, పవర్ లిఫ్టింగ్కి 25 అండ్ గోల్ఫ్ అండ్ ఆర్చరీకి వచ్చేసి సెప్టెంబర్ 26 అయితే కండక్ట్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు టైమింగ్ కూడా కొద్దిగా చేంజ్ అయితే ఉన్నాయి చూసుకోండి. స్టేడియంస్ మొత్తం కూడా మీరు గ్రౌండ్స్ అయితే చూసుకోవాలి. కాబట్టి మీరు ఒకసారి ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా ఆఫీషియల్ వెబ్సైట్ మనకు షెడ్యూల్ కూడా వాళ్ళు ఇచ్చారు, టెంటేటివ్ షెడ్యూల్, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ అయితే అవ్వండి. అండ్ ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ బ్రదర్. అండ్ ఎవరైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉండి ఎలాంటి జాబ్స్ కొట్టని వాళ్ళకి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇలాంటి మరికొన్ని నోటిఫికేషన్లు ఎప్పుడైతే వస్తాయో కంపల్సరీ మన ఛానల్ అప్డేట్ చేస్తూనే ఉంటారు. కాబట్టి ఎవరైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ యాక్టివేట్లో పెట్టుకోండి. అండ్ ఇంకోటి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ వాళ్ళని కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే అవ్వమని చెప్పండి. ఫైనల్గా వచ్చేసింది బ్రదర్. మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.